హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, ఈ వీడియోలో మనం ఆగస్టు 12థ్ ఎగ్జామ్‌లో జరిగిన గ్రూప్ డి పేపర్‌ల క్వెషన్‌లన్నీ మనం చేయబోతున్నాం అనమాట. సో, ఎక్కువ హార్డ్ క్వెషన్స్ అవన్నీ కవర్ చేస్తున్నాం. మీకు ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కూడా ఎక్కువ టచ్ అవుతాయన్నమాట ఈ వీడియోలో. అలాగే మనం ప్రీవియస్ ఆగస్ట్ 3 నుంచి 11 వరకు జరిగిన వీడియోలన్నీ అప్‌లోడ్ చేసాం. వాటికి సంబంధించిన పీడిఎఫ్‌లు కూడా మన టెలిగ్రామ్ ఛానల్‌లో షేర్ చేస్తున్నాం. సో, అవి మన సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను రాస్తాను కదా! ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ సొల్యూషన్స్ అన్నీ మీకు పీడిఎఫ్ రూపంలో టెలిగ్రామ్‌లో అవైలబుల్ ఉంటాయి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. క్వెషన్ నంబర్ 1. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఎ పాయింట్ డి లైస్ ఆన్ క్యూఆర్. సో, ఇప్పుడు మన దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంది. ఒక ట్రయాంగిల్ పీక్యూఆర్. ఈ ట్రయాంగిల్ పీక్యూఆర్‌లో ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్. అయితే వాడేమంటున్నాడు, ఒక పాయింట్ డి వస్తుందంటున్నాడు. ఎక్కడ? క్యూఆర్‌లో. సో, క్యూఆర్‌లో ఒక పాయింట్ వచ్చిద్ది. ఇక్కడ క్యూఆర్ లైన్ ఉంది కదా! ఈ క్యూఆర్ లైన్‌లో ఒక పాయింట్ వచ్చిద్ది. ఆ పాయింట్ డి అంట. క్యూడీ 12 సెంటీమీటర్లు. క్యూఆర్ ఎంత? 16 సెంటీమీటర్లు. సో, నేనిక్కడ పాయింట్ ఇక్కడ అనుకుంటాను. సో, ఇదేమనుకుంటాను నేను డి అనుకుంటాను. సో, ఇదేమో 12. టోటల్ ఎంత నాకు? 16. సో, టోటల్ 16 అయితే ఇదెంతవుతుంది నాకు? 4 అవుతుందా? సో, ఇక్కడ నాకు ఈ లైన్ గీసుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి. నెక్స్ట్ ఏమంటున్నాడు మనకి క్యూపీఆర్, పీడీఆర్ ఇవేమవుతున్నాయి అంటున్నాడు మనకి ఇక్కడ సేమ్ అవుతున్నాయి అంటున్నాడు యాంగిల్. సో, ఇక్కడ మనకి క్యూపీఆర్. సో, క్యూపీఆర్ అంటే మనకేమవుతుంది యాంగిల్ ఇది? ఈ యాంగిల్ అవుతుంది. సో, ఈ యాంగిల్ అలాగే మనకి పీడీఆర్. సో, పీడీఆర్ అంటే ఈ యాంగిల్. సో, ఈ యాంగిల్ ఏమనుకుంటారు? థీటా అనుకోండి. ఇప్పుడు మనకి ఇదొక ట్రయాంగిల్. ఇది పీడీఆర్ ఒక ట్రయాంగిల్. సో, క్యూపీఆర్ అనేది ఒక ట్రయాంగిల్ పెద్దది. మొత్తం కలిపి ఒక పెద్ద ట్రయాంగిల్. ఇటు సైడ్ ఉన్నది, ఈ రైట్ సైడ్ ఉన్న బుడ్డది ఒక ట్రయాంగిల్ అనుకోండి. ఇప్పుడు మీకు రెండిటికి ఈ యాంగిల్ సేమే ఉంటుందా? సో, ఇది మీరు వేరే సింబల్‌తో డినోట్ చేసుకుంటున్నాం. ఆల్ఫా అనుకోండి. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ పీఆర్. సో, ఇప్పుడు మనకి పీఆర్ ఎంత అవుతుంది అంటున్నాడు. సో, పీఆర్ ఎంత అవుతుందంటే ఇవి మీకు సిమిలర్ ట్రయాంగిల్ టైప్‌లో ఉన్నాయి. సో, ఇక్కడ మీకు యాంగిల్స్ ఈ 2 యాంగిల్స్ సేమ్ ఉంటాయి మనకి. ఈ ట్రయాంగిల్‌లో ఈ యాంగిల్ ఎంతో, ఈ యాంగిల్ ఎంత. ఈ 2 ట్రయాంగిల్‌కి ఈ యాంగిల్ సేమ్. సో, యాంగిల్ సేమే ఉంటున్నాయి కాబట్టి మనం సిమిలర్ ట్రయాంగిల్ కింద తీసుకొని చేసేసుకోవచ్చు ఇక్కడ మనకు ప్రాబ్లమ్. ఇక్కడ మనకి ఈ 2 సైడ్‌లు తెలుసు. మనకు కావాల్సిందేంటంటే మనకి పీఆర్ కావాలి. సో, ఇక్కడ పీఆర్ ఉంది. సేమ్ ఇక్కడ పీఆర్‌లో ఇక్కడేముంది డీఆర్ ఉంది. సో, పీఆర్ డివైడెడ్ బై డీఆర్ రేషియో. సో, పీఆర్ డివైడెడ్ బై డీఆర్ రేషియోస్ ఉంటే మీకిక్కడ క్యూడీ గాని, క్యూఆర్ గాని సో, క్యూడీ గాని, డీఆర్ గాని వీటికి సంబంధించినయి ఎక్కడేమున్నాయి మనకి ఇందులో క్యూఆర్ ఉంది. సో, ఇక్కడ మనకి క్యూఆర్ రేషియో తీసుకుందాం. ఈక్వల్ టు క్యూఆర్ డివైడెడ్ బై క్యూఆర్ ప్లేస్‌లో ఇక్కడేముంది మనకి పీఆర్. సో, పీఆర్ రాసేయండి. సో, ఇక్కడ మనకి ఇవి ప్రపోర్షన్‌లో ఉంటాయి. ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి పీఆర్ స్క్వేర్ ఈక్వల్ టు క్యూఆర్ ఇంటూ డీఆర్. ఇక్కడ మనకి ఇది ఎంత అవుతుంది పీఆర్ వాల్యూ అప్పుడు? వీటికి స్క్వేర్ రూట్ చేయాల్సొచ్చిద్ది. నాకు క్యూఆర్ తెలుసు. క్యూఆర్ అంటే టోటల్. సో, టోటల్ ఎంత నాకు? 16. సో, ఇది 16. డీఆర్ ఎంత? 4. సో, ఇదెంత? 64. స్క్వేర్ రూట్ 64 అంటే ఎంత? 8. సో, పీఆర్ వాల్యూ ఎంత అంటే 8. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్. ఎ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ 24, 18, 12. సో, ఇది చానా ఇంపార్టెంట్ మోడల్. మీకు కాన్సెప్ట్ కూడా ఎక్కువ కవర్ అవుతుంది. ఇక్కడ మనకేమంటున్నాడు ఒక క్యూబాయిడ్ డైమెన్షన్స్ 24, 18, 12 సెంటీమీటర్లు ఉన్నాయంటున్నాడు. కంప్లీట్‌లీ పెయింటెడ్ అండ్ కట్ ఇంటూ క్యూబ్స్ ఆఫ్ సైడ్ 3 సెంటీమీటర్. సో, వీడేమంటున్నాడు వాటిల్ని సైడ్ 3 సెంటీమీటర్ ఉండేటట్టు బుడ్డ బుడ్డ క్యూబులు కట్ చేసాడంట. నీ దగ్గర ఒక పెద్ద క్యూబాయిడ్ ఉంది. సో, క్యూబాయిడ్ ఎంతుందన్నాడు 24, 18, 12 అయితే ఆ క్యూబాయిడ్‌ని వీడేం చేసాడంట పైన మొత్తం కంప్లీట్‌గా పెయింట్ చేసాడు. క్యూబాయిడ్ మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం మనం. టోటల్ పైన మొత్తం వాడేం చేసాడు పెయింట్ చేసాడు. ఆ పెయింట్ చేసిన తర్వాత ఏం చేసాడంటే ఒక్కో సైడ్‌ని 3 సెంటీమీటర్ల కింద కట్ చేసాడంట. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నంబర్ ఆఫ్ క్యూబ్స్ హావింగ్ ఎగ్జాక్ట్‌లీ 1 పెయింటెడ్ సర్ఫేస్. సో, ఇప్పుడు మనకి ఒకే ఒక పెయింటెడ్ సర్ఫేస్ అలాగే అండ్ దోస్ హావింగ్ ఎగ్జాక్ట్‌లీ 2 పెయింటెడ్ సర్ఫేస్. వాడేం అడుగుతున్నాడు మనల్ని? డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో, ఒక పెయింటెడ్ సర్ఫేస్‌కి, 2 పెయింటెడ్ సర్ఫేస్‌కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో, ఇక్కడ మీకు ఇమేజ్ ఇక్కడ నేనేసి చూపిస్తాను మీకు ఇక్కడ.
సో, ఇది క్యూబాయిడ్. ఇప్పుడు క్యూబాయిడ్‌లో మనకేమంటున్నాడు, ఒక్కొక్కటి 3 సెంటీమీటర్లొచ్చే బుడ్డ క్యూబుల కింద కట్ చేస్తున్నానని చెప్పాడు. సో, ఇది నాకు 24 ఇది నాకు ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. మీరేది తీసుకున్న ఆన్సర్ కరెక్ట్‌గానే వచ్చిద్ది. ఎందుకంటే క్యూబాయిడ్ అటు ఇటు తిప్పితే మీకు డైమెన్షన్స్ మారుతా ఉంటాయి కాబట్టి, మీరు ఏది లెంత్, ఏది బ్రెడ్త్, ఏది హైట్ తీసుకున్నా మీకు ఏ ప్రాబ్లమ్‌లో అయినా అంతే వస్తుంది. స్పెషల్‌గా వాడేమన్నా చెప్తే తప్ప. సో, మీకు ఇది తీసుకోండి మీ ఇష్టం వచ్చింది. ఇక్కడ నాకు 24 అంటే ఎన్ని పీసులు కట్ అవుతాయి నాకు? ఇక్కడ 24 అంటే 8 పీసులు కట్ అవుతాయి ఇక్కడ. నెక్స్ట్ మనకిక్కడ 24కి 8 పీసులు కట్ అయితే ఇక్కడ నాకు 18. సో, 18కి ఎన్ని పీసులు కట్ అవుతాయి? 18/3 6 పీసులు కట్ అవుతాయి. మరి నెక్స్ట్ మనకింకేముంది హైట్. హైట్ 12. సో, ఇప్పుడు హైట్ 12 అంటే 12/3 ఇక్కడ ఎన్ని పీసులు కట్ అవుతాయి? 4 పీసులు కట్ అవుతాయి. సో, ఇక్కడ 8, ఇక్కడ 6, ఇక్కడ 4 పీసులు. ఇది హైట్, ఇది మనకి బ్రెడ్త్, ఇది మనకి లెంత్. అయితే వాడిప్పుడు ఏమడుగుతున్నాడు మనల్ని? ఒక సైడ్ పెయింట్ చేసినియి, 2 సైడ్‌లు పెయింట్ చేసినియి, వాటికి సంబంధించిన డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే, ఇప్పుడు 3 పీసుల కింద కట్ చేస్తే, ఇప్పుడు మీకు ఎడ్జ్‌లున్నయా? ఈ ఎడ్జ్‌ల కాడ మీకేమొస్తుంది? సో, ఎడ్జ్‌ల కాడ మీకు ఇటు లెఫ్ట్, ఇటు రైట్, ఇటు డౌను. సో, 3 సైడ్‌లు పెయింటొస్తాయి మీకు. కరెక్ట్‌గా ఎక్కడ? ఈ కార్నర్‌ల కాడ మీకు 3 సైడ్‌లు పెయింట్ వేసినట్టొస్తుంది. కరెక్ట్‌గా ఈ కార్నర్‌ల కాడ. ఈ కార్నర్‌ల కాడ 3 సైడ్‌లు పెయింటొస్తే అది మనకు సంబంధం లేదు. మీకెక్కడ తీసుకోవాల్సొచ్చిద్ది 2 సైడ్‌లు పెయింట్ అంటే, ఈ ఏరియా తీసుకోవాలి. అప్పుడు పైన, కింద అనమాట. సో, ఇప్పుడు 2 సైడ్‌లు పెయింట్ అంటే, మనకి ఇటు సైడ్ తీసుకునేది. ఈ కార్నర్‌లో ఇక్కడొక పీసు, ఇక్కడొక పీస్ తీసేస్తే టోటల్ ఎన్ని పీసులవుతాయి మనకప్పుడు? సో, టోటల్ ఎన్ని పీసులవుతాయి అంటే, మనకి 6 పీసులవుతాయి. ఇక్కడ మనకి ఇవెన్నవుతాయి? 6 పీసులు. 6 ఇలాంటివి మనకెన్నొస్తాయి? ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ నాకు 4 పీసులు, ఇక్కడ నాకు 4 పీసులు. సో, ఇక్కడ 1, 2, 3, 4. సో, 4 సార్లు గాబట్టి 6 ఇంటూ 4 ఇక్కడొక 6, ఇక్కడొక 6, ఇక్కడొక 6, ఇక్కడొక 6. నెక్స్ట్ ఇంకా తీసుకుందాం. సో, ఇది తీసుకుందాం. ఇది తీసుకుంటే ఇక్కడ 2 కార్నర్‌లో తీసేస్తే మిగిలిందెంతవుతాయి? 4 వస్తాయి. ఈ కార్నర్‌లో 2 పీసులు తీసేసేయండి. మిగిలిన ఎన్ని పీసులొస్తాయి? 4 పీసులు. సో, 4 పీసులు ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. ఎన్నవుతాయి మనకి? 4. ప్లస్ ఇక్కడ మనకి హైట్‌ది తీసుకోండి. సో, హైట్‌దంటే ఈ చుట్టుపక్కలొచ్చేది ఇటు సైడ్ ఇది తీసుకోవచ్చు మనం. ఇప్పుడు మనకి 4 పీసులు టోటలు. ఈ కార్నర్‌లో 2 పీసులు తీసేస్తే మిగిలిన 2 పీసులుంటాయి. ఎన్నవుతాయి? అక్కడ కూడా 4. సో, ఇప్పుడు నాకిదెంత 24 ప్లస్ 16 ప్లస్ 8 సో, టోటల్ చేస్తే ఎంతవుతుందంటే ఇది కూడా 24 గదా! 24 ప్లస్ 24 48. సో, ఇవేమవుతాయి మనకి 2 సైడ్ పెయింట్. సో, 2 సైడ్‌లు పెయింటేసినియి. ఇప్పుడు నేనేం కనుక్కోవాలి? ఒక సైడ్ పెయింటేసింది కనుక్కోవాలి. ఒక సైడ్ పెయింటేసింది ఎలా వస్తుంది? సో, ఒక సైడ్ పెయింటేసింది ఎలా వస్తుందంటే, ఇక్కడ మీకు ఇప్పుడు మీకు ఒక సైడ్ పెయింటేసింది ఎలా వస్తుందంటే, ఇది తీసేయాల్సొచ్చిద్ది. ఇలా వస్తుంది మీకు. ఒక సైడ్ పెయింటేసినయి మధ్యలో వస్తాయి. ఈ కార్నర్‌లో వచ్చినయన్నీ మీకేమవుతాయి? ఒకటి 2 సైడు లేదంటే 3 సైడు. సో, ఇప్పుడు మీకు ఒక్కొక్కటి 3 సెంటీమీటర్. సో, ఇక్కడ 3 ఒక్కొక్కటి 3 సెంటీమీటర్లు గదా! ఇక్కడ మనం పీసుల కింద కౌంట్ చేసాం గాబట్టి, ఇక్కడొక పీసు ఒక పీసే కదా మీకు. ఇక్కడ గ్యాప్ ఎంతొచ్చిద్ది? ఒక పీస్ కిందొచ్చిద్ది. సో, గ్యాప్ ఒక పీస్ కిందొస్తుంది గాబట్టి, మీకిది ఎంతవుతుంది మనకి? సో, ఇప్పుడు మనం కనుక్కోవాలంటే ఒక పీసు ఇటు సైడ్ మీకెంతొస్తుంటాయి? 6 ఇది ఒక ఇది ఒక రెక్టాంగిల్ తీసుకోండి మీరు. ఒక రెక్టాంగిల్ కింద తీసుకోండి. ఇది ఒక రెక్టాంగిల్ కింద తీసుకుంటే, ఇది మీకెంతవుతుంది? 6 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 1, 1 తీసేసారనుకోండి మీకు 6. ఇక్కడ మనకి 6 ఇదెంత మనకి? సో, 6 ఈ 4 డైమెన్షన్స్ ఉంది తీసుకోండి. సో, 6, 4 డైమెన్షన్స్ ఉన్నది రెక్టాంగిల్ కింద తీసుకుంటే, మీకేమవుతుంది 6, 4 డైమెన్షన్స్ ఉంది తీసుకుంటే సారీ. ఇక్కడ మీరు 8, ఇక్కడ 4 ఉంది గదా! ఈ 2 డైమెన్షన్స్ ఉంది ఒక రెక్టాంగిల్ అనుకోండి. అప్పుడు మీకు ఇక్కడ ఇందులో నుంచి 2, ఇందులో నుంచి 2 తీసేయాలి. అప్పుడు 6 ఇంటూ 2 ఇలాంటివి ఎన్నవుతాయి మనకి? 2 రెక్టాంగిల్‌లవుతాయి. సో, ఇప్పుడు మీకు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 2 సేమ్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇటు సైడు అపోజిట్ సైడ్‌లో ఉన్నాయి. అయి 2 తీసుకోవచ్చు. టోటల్ 6 సైడ్‌లు గాబట్టి, సో, మీరు 2 సైడ్‌లని 2 కింద తీసుకోవచ్చనమాట. ఇక్కడ నాకు 6, 4 తీసుకుంటాను. 6, 4 అంటే ఇందులో 2, అందులో 2 తీసేస్తే ఎంతవుతుంది? 4 ఇంటూ 2 ఇవి 2 సైడ్‌లు గాబట్టి ఇంటూ 2 అలాగే నేనిప్పుడు 8, 4 తీసుకున్నాను.
6, 4 తీసుకున్నాను. 8, 6 వచ్చే రెక్టాంగిల్ తీసుకుంటాను. 8, 6 వచ్చే రెక్టాంగిల్‌లు ఏమున్నాయి? ఇక్కడ పైన టాపు. సో, ఈ 2 రెక్టాంగిల్‌లొస్తాయి. సో, 2 ఇంటూ ఇక్కడ మనం 8 అంటే ఇక్కడొక సైడ్, ఇక్కడొక సైడ్ పోతుంది కాబట్టి మనకు 6 మిగులుతాయి. ఇక్కడ 6 అంటే మనకు అలాగే 2 పోతే మనకి 4 మిగులుతాయి. ఇక్కడ మనకు 12, 12 ఇంటూ 2 24 ఇది 16 ఇది 48. సో, ఇక్కడ టోటల్ చేస్తే ఎంత మనకి? 88. ఇక్కడ మనకు డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో, డిఫరెన్స్ ఎంత అవుతుందంటే ఆప్షన్ సి 40 అవుతుంది మనకి. సో, ఇదనమాట చేసే పద్ధతి. చూడ్డానికి కాలిక్యులేషన్ 2 స్టెప్పులున్నా గాని మీకు క్వెషన్ అర్థం అవ్వాలి. క్వెషన్ అర్థం అవ్వడానికే మీకు ఈ ప్రాబ్లమ్ అనేది తలనొప్పి కింద వస్తుందనమాట. సో, ఎగ్జామ్‌లో ఈ టైప్ మోడల్, హెవీ మోడల్స్ ఏమన్నా వచ్చినాయంటే స్కిప్ చేసి లాస్ట్‌లో పెట్టుకోండి. సో, ఇక్కడ మీకు చూడడానికి 2 స్టెప్పుల్లో అయిపోయినట్టుంది. కానీ ఇవి మొత్తం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. When the difference between compound interest compounded annually and simple interest for 3 years is 228 at 4% per annum. ఇక్కడ మనకి 4% ఇంట్రెస్ట్ అన్నాడు. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు. ఎంత? 228. ఇక్కడ మనకి 3 ఇయర్స్‌కి అని చెప్పాడు. ఈ టైప్ ప్రాబ్లమ్ వస్తే ఎగ్జామ్ హాల్‌లో ఎలా చేస్తారు? సో, ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్‌కి డిఫరెన్స్. ఇక్కడ చూసారంటే అమౌంట్‌లో మనకేం అడుగుతున్నాడంటే ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. సో, ఈ టైప్ ప్రాబ్లమ్‌లు మీరు చూడగానే పెట్టేయొచ్చు. చూడగానే ఎలా పెట్టేస్తామంటే ఆప్షన్ డి ఇది. ఆప్షన్ డి నీకు ఆప్షన్‌లు చూసి ఎలా పెట్టేసావంటే, నాకేం తెలుసు 4% అంటే 1/25 అని తెలుసు. ఇక్కడ పర్సెంటేజ్ అంటే మనకెంత పెరుగుతుంది ఇక్కడ? 1 పెరుగుతుంది కదా! ఇక్కడ మనకు 4% ఇంట్రెస్ట్ అంటే 104% అవుతుంది. అంటే 26/25 అవుతుంది. అంటే అసలు 25 అయితే వడ్డీతో కలుపుకొని 26 అవుతుంది. ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి కాబట్టి ఇదేం చేయాలి? మనం క్యూబ్ చేయాల్సొచ్చిద్ది. 3 సంవత్సరాలకు కాబట్టి. సో, ఇప్పుడు మనకి 26, 26, 26 డివైడెడ్ బై 25, 25, 25 ఇది మీకేమవుతుందంటే అసలవుతుంది. ఇది మీకు వడ్డీతో కలిపి అవుతుంది. ఇక్కడ ఇంటూ సమ్ అమౌంట్ చేయాలి. సో, ఇంటూ ఎంతో కొంత చేయాలి. ఇంటూ ఎంతో కొంత చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. సో, ఇప్పుడు మీరు ఇంటూ చేయాలంటే ఇక్కడ 25, 25, 25లో ఉన్నాయంటే మీరు జస్ట్ 125 తీసుకోండి. డివిజిబిలిటీ రూల్ 125 కింద తీసుకుంటే మీకు ఇవేవి 125 టేబుల్‌లో పోవు. అయిపోయింది. ఇదొకటే పోతుంది. సో, మీరలా చూసుకోవచ్చు. డివిజిబిలిటీ రూల్ ప్రకారం చెక్ చేసుకొని మీరు ఈ ప్రాబ్లమ్‌ని చేయొచ్చనమాట. మొత్తం కాలిక్యులేషన్ చేయాలంటే మీకు బాగా టైం పడుతుంది కాబట్టి, ఈ టైప్ లెంథీ ప్రొసీజర్ తీసుకోకుండా ఫాస్ట్‌గా అలాగే చేసుకోవచ్చు. లేదు మీకు 30 క్యూబ్స్ వరకు వచ్చనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ మనకి వాల్యూ ఆఫ్ 7x ప్లస్ 5y అడిగాడు. అలాగే మనకేమిచ్చాడు? మీన్ ఇచ్చేసాడు. ఇలా ఇచ్చినప్పుడు వీటికి యావరేజ్ ఎంత మనకి? 10. ఇక్కడ వీటికి యావరేజ్ ఎంత? 30, 50, 70, 90. ఇక్కడ నాకు టోటల్ చేస్తాను ఫస్ట్. టోటల్ చేస్తే ఎంతొస్తుంది నాకు? 4 + 5 9, 9 + 19 28. 28లో నుంచి 64లో నుంచి 28 తీస్తే నాకు ఇక్కడ x + y ఎంతొస్తుందంటే 36. సో, x + y వాల్యూ నాకెంతొచ్చింది? 36. ఇప్పుడు నేను మిగతాయి కనుక్కుంటాను. ఇక్కడ నాకు 40, 3 × 7 ఇది 57 పక్కన 0 ఇది 50x ఇది నాకు 350 ఇది 90y ఇక్కడ నాకు మీన్ ఎంత అంటే 55 కదా! సో, ఇక్కడ 55 × 64 ఇది నాకు 300, 320 సో, 320, 320 3520. సో, ఇప్పుడు ఇవన్నీ టోటల్ చేస్తే నాకు 3520 అవ్వాలి. ఇప్పుడు నేను ఇవన్నీ టోటల్ చేస్తాను. సో, ఇక్కడ నాకిది 610. 610 ఇక్కడొక 350, 960. సో, ఇది 50x 90yని నేనెలా రాసుకుంటానంటే 50y + 40y రాసుకుంటాను. ఈక్వల్ టు 3520 మైనస్ ఈ వాల్యూ ఎంత మీకు? 610, 350, 960. ఇది తీసేస్తే 0 ఇక్కడ మనకి 6 ఒకటి బారో చేశా కాబట్టి 34. 34లో 9 తీసేస్తే ఎంత? 25. 2560. ఇక్కడ ఈ వాల్యూ ఎంతొస్తుంది మనకి?
నాకేం తెలుసు x+y ఎంత 36 తెలుసు. ఇప్పుడు x+yకి 36 అయితే 50x + 50y ఎంత అవుతుంది మనకి? సో, ఇక్కడ 50 కామన్ తీసుకుంటే 50 ఇంటూ x+y అంటే 50 ఇంటూ 36 ఇదెంత మనకి? 180. ఇక్కడ మనకి 2 సున్నాలున్నాయి. ఇక్కడ ఒక సున్నా ఎక్స్‌ట్రా ఉంది కదా! సో, మనకెంత అవుతుందంటే 1800 అవుతుంది ఇది. ప్లస్ 40y. ఇప్పుడు నాకు 40y ఎంత అవుతుంది? 40y ఎంత అవుతుందంటే 760 అవుతుందా? 0, 0 క్యాన్సెల్. ఇక్కడ మనకిదెంత? 19. సో, y వాల్యూ 19 అయితే x వాల్యూ ఎంత అవుతుంది? 17 అవుతుంది. సో, అదేమో 19 ఇదేమో 17. ఇక్కడ సాల్వ్ చేసేసేయండి. 7 ఇంటూ 17 119 ప్లస్ 5 ఇంటూ 19 95. ఇక్కడ 2 యాడ్ చేస్తే ఎంత మనకి? 200, 214. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 550 అట్ 20% పర్ యానమ్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఈస్. ఇక్కడ మనకి 20% అంటున్నాడు. 2.5 సంవత్సరాలకి. సో, 20% 2.5 ఇయర్స్‌కి ఏమంటున్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. అంటే టోటల్‌గా ఎంత అవుతుంది ఇది? 50% అవుతుందా ఓవరాల్‌గా? మన వడ్డీ ఎంత అవుతుంది మరి? 50% అంటే ఇందులో సగం. సో, ఇందులో సగం అంటే ఎంత అవుతుంది మనకి? 275. నెక్స్ట్ క్వెషన్. అరవింద్ బాట్ ఎన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ X. హి సోల్డ్ ఇట్ టు బిరు ఎట్ లాస్ ఆఫ్ 16%. సో, ఇప్పుడు X రూపాయలకి కొన్నాడు అరవింద్. వాడు Bకి అమ్మేసాడు ఎంత? 16%కి. సో, ఇప్పుడు B ఏమో 147 ఖర్చు పెట్టాడు ట్రాన్స్‌పోర్టేషన్‌కి. దాన్ని Mకి అమ్మాడు. ప్రాఫిట్‌కి ఎంత అంటే 40%కి. సో, Mకి ఎంత కాస్ట్ అయిందంటే 617.4. అయితే X వాల్యూ అడుగుతున్నాడు. X వాల్యూ నాకెంతో తెలీదు కాబట్టి X అనుకుంటాను. దీని మీద మనకేమన్నాడు? 16% లాస్‌కమ్మాడు. సో, 16% లాస్‌కమ్మితే ఎంతకమ్మినట్టు? 84%కి అమ్మినట్టు. ఇదెవరికమ్మాడు? Bకమ్మాడు. సో, Bకమ్మాడు. B ఏం చేశాడంటే దీని మీద రూ. 147 ఖర్చు పెట్టాడు ట్రాన్స్‌పోర్టేషన్‌కి. ఇది టోటల్ Bకి పడే కాస్టు. సో, Bకి పడిన కాస్ట్ మీద B ఏం చేశాడంటే 40% లాభంకమ్మాడు. 40% లాభం అంటే 140% అంటే 14/10 రాసుకుంటానా? ఇప్పుడు B ఎవరికమ్మాడు? Mకమ్మాడు. సో, B Mకమ్మాడంటే Mకి పడే కాస్టే అవుతుందా? సో, B Mకి అమ్మాడంటే M కొంటున్నట్టు గదా! సో, M కొంటున్నాడంటే Mకి పడే కాస్టు. సో, Mకి పడే కాస్ట్ ఎంతిచ్చాడు? 617.4. సో, 4 సున్నా రాసినా ఒకటే, 4 రాసినా ఒకటే. నేను అలాగే రాసుకున్నాను. ఇక్కడ 14 టేబుల్‌లో, 14 టేబుల్‌లో మనకెన్ని సార్లు పోతుందంటే 4 సార్లు 56. బ్యాలెన్స్ ఎంత అంటే 5. 57 అంటే మళ్ళీ 4 సార్లు. బ్యాలెన్స్ ఇక్కడ 14 ఉంది. సో, ఒకసారి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ నాకు 84% ఎక్స్ ఈక్వల్ టు ఈ 10 అటుకుపోయిందనుకోండి ఆ పాయింట్ ఎళ్ళిపోతుంది. సో, 441 మైనస్ 147. సో, ఇదెంతవుతుంది మనకి? ఇక్కడ నాకు కరెక్ట్‌గా 300. 300లో నుంచి ఒక 6 ఎక్స్‌ట్రా తీసేసేయండి. 300లో ఒక 6 ఎక్స్‌ట్రా తీసేస్తే 294. ఇక్కడ 84% ఎక్స్. ఇక్కడ మనకిది ఎన్ని సార్లు పోతుందో చెక్ చేద్దాం. 4 టేబుల్‌లో 21. మరి 4 టేబుల్‌లో ఇది పోతుందంటే 4 టేబుల్‌లో పోదు. సో, 4 టేబుల్‌లో పోవట్లేదు మీకు. 7 టేబుల్‌లో పోతుంది. సో, 7 12. ఇక్కడ 7 టేబుల్‌లో 7 4లు 28. బ్యాలెన్స్ 14 అంటే 2 సార్లు. ఇక్కడ మీకు 6 టేబుల్‌లో 2 సార్లు, 6 టేబుల్‌లో 7 సార్లు. సో, మనకి ఒక పర్సెంటేజ్ ఎంతవుతుంది అంటే 3.5 అవుతుంది. మరి 100% ఎంతవుతుంది? 100% ఎంతవుతుందంటే 350. ఆప్షన్ డి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఎ సాలిడ్ సిలిండర్ ఆఫ్ రేడియస్ r అండ్ హైట్ ఈస్ రీకాస్ట్ ఇంటూ 8 ఐడెంటికల్ సిలిండర్. ఇప్పుడు మన దగ్గర ఒక పెద్ద సిలిండర్ ఉంది. ఆ పెద్ద సిలిండర్ రేడియస్ r, హైట్ ఏమో h. రీకాస్ట్ అంటే ఏంటంటే సేమ్ కరిగిచ్చేసేసేదను కొత్త సిలిండర్‌ల కింద తయారు చేయడం. కొత్తయి 8 సిలిండర్‌ల కింద తయారు చేసాడు. అయితే మనకి దీని వాల్యూమ్ ఎంతవుతుందో దీని వాల్యూమ్ కూడా అంతే అవుతుందా? ఇప్పుడు మనకి కొత్త రేడియస్ ఎంతిచ్చాడు చిన్నవాటివి? చిన్నవాటి రేడియస్ ఎంతిచ్చాడంటే r/2 ఇచ్చాడు. మనల్ని టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటున్నాడు బుడ్డ సిలిండర్‌లకి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే హైట్ తెలీదు కాబట్టి హైట్ కనుక్కోవాలి. పెద్ద సిలిండర్‌లు అన్నీ క్యాపిటల్ లెటర్‌లో పెట్టుకోండి. మనకి పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. సిలిండర్ వాల్యూమ్. సో, ఇప్పుడు మనకి ఇది 8 సిలిండర్‌లకి సమానమా? సో, 8 ఇంటూ పై ఇంటూ ఇక్కడ మనకి రేడియస్ ఎంత? క్యాపిటల్ ఆర్. మనకిక్కడ రేడియస్ ఎంతవుతుంది? క్యాపిటల్ ఆర్ డివైడెడ్ బై 2. సో, క్యాపిటల్ ఆర్ డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ చేస్తే ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై 4 అవుతుందా?
ఇంటూ ఇక్కడ మనకి క్యాపిటల్ హెచ్ పెట్టుకోండి. ఇక్కడ మనకి స్మాల్ హెచ్ పెట్టుకుందాం. ఇదేమో మనకి 2 సార్లు పోతుంది. పై క్యాన్సల్. ఆర్ స్క్వేర్ క్యాన్సల్. మిగిలిందెంత? క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు 2 స్మాల్ హెచ్. అంటే మనకి ఈ బుడ్డ హైట్ ఎంతవుతుంది? ఈ బుడ్డ సిలిండర్‌లకి హెచ్ డివైడెడ్ బై 2. ఇప్పుడు నాకు హైట్ వచ్చేసింది. సో, హైట్ వస్తే ఇక్కడ మన క్వెషన్‌లో హైటు వాటిలో బేస్ చేసుకునే కదా ఇచ్చింది. సో, దీన్ని బేస్ చేసుకొని మనం ఇంక ప్రాబ్లమ్ చేసేద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 2 పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. ఇక్కడ నాకు ఎన్ని సిలిండర్లు మనకి? 8 కాబట్టి 8 ఇంటూ 2 పై ఇంటూ ఇక్కడ మనకి రేడియస్ ఎంత? క్యాపిటల్ ఆర్ డివైడెడ్ బై 2. ఇక్కడ మనకి రేడియస్ ఎంతంటే ఆర్ డివైడెడ్ బై 2 ప్లస్ హెచ్ అంటే మనకి హెచ్ డివైడెడ్ బై 2. ఇక్కడ 2, 2 క్యాన్సల్. ఇక్కడ మనకి 2 కామన్ తీసుకుంటే పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ డివైడెడ్ బై 2. ఇక్కడ మనకి 8 ఉంది. ఇది ఎన్ని సార్లు క్యాన్సల్ అవుతుంది? 4 సార్లు. సో, 4 పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టాన్ 75 డిగ్రీ. సో, ఇది మనకెలా ఉందంటే టాన్ ఏ మైనస్ టాన్ బి. టాన్ ఏ మైనస్ టాన్ బి డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ ఏ టాన్ బి. ఇలా ఉంది మీకు ఈ క్వెషను. సో, దీనికి డైరెక్ట్ ఫార్ములా ఏమవుతుందంటే ఇది ఫార్ములా. మీకు టాన్ ఏ మైనస్ బి అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది? టాన్ 60 అవుతుంది. టాన్ 60 డిగ్రీ అంటే √3. ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో, ఇక్కడ మనకి స్టిల్ వాటర్ అని ఇచ్చేసాడు. ఎంత? అలాగే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అన్నాడు. సో, ఇది మనకి 36:5 రేషియో. సో, ఇది బోట్ స్పీడు. ఇదేమో స్ట్రీమ్ స్పీడ్. అయితే మీకు అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీమ్. సో, ఇది అప్, ఇది డౌన్. ఈ స్పీడ్‌లు ఎంతవుతాయి? అప్ స్ట్రీమ్ అంటే పైకి వెళ్తుంటారు. ఇప్పుడు మీకు గాలికి ఎదురుగా ఎళ్తుంటే బోట్ స్పీడ్‌లో నుంచి స్ట్రీమ్ తీసేయాలి. ఇది ఎంతవుతుందప్పుడు? 31. డౌన్ స్ట్రీమ్ అంటే ఈ గాలి వేగంతో పోతే మనకిక్కడ ఈ 2 యాడ్ అవ్వాలి. అప్పుడెంత? 41. అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీమ్ స్పీడొచ్చింది. అయితే వాడేం చెప్పాడు? బోట్ కవర్స్ 82 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్. సో, ఇదేమో 82 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ అంట. ఇదేమో 93 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ అంటున్నాడు. సో, 42 కిలోమీటర్ వేగంతో పోతే ఇక్కడ ఎన్ని గంటలు పడుతుంది? 2 గంటలు పడుతుంది. ఇక్కడ ఎన్ని గంటలు పడుతుంది? 3 గంటలు పడుతుంది. సో, టోటల్ టైమ్ ఎంత పట్టిద్దంటున్నాడు. సో, 3 + 2 5 గంటలు. ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఏ కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 డేస్. ఏ ఈజ్ 60% మోర్ ఎఫిషియంట్ దెన్ బి. హౌ మెనీ డేస్ కెన్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద వర్క్? సో, ఇప్పుడు మనకి ఏ, బి. సో, ఇప్పుడు మనకి ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు? 60% మోర్ ఎఫిషియంట్ దెన్ బి. అంటే ఇది 16 అయితే బి 10 అనుకుంటే మీకు ఇది ఎంత అవుతుంది? 16 అవుతుంది. ఇంకా సింప్లిఫై చేయొచ్చు కాబట్టి 8-5 రాసుకోండి. సో, 8-5 అయితే మనకి ఏ ఒక్కడే 13 రోజుల్లో కంప్లీట్ చేయగలడు. సో, ఎఫిషియన్సీ అంటే వర్క్స్ కదా మనకిక్కడ. వీడు 8 వర్క్స్ చేస్తే వీడు 5 వర్క్స్ చేస్తాడు. సో, ఇదేమవుతుంది మనకి ఎఫిషియన్సీ. ఇప్పుడు ఏ ఒక్కడే 13 రోజుల్లో వర్క్ చేస్తాడు టోటల్ వర్క్‌ని. సో, టోటల్ వర్క్ ఎంతవుతుంది? 13 ఇంటూ 8 ఇది టోటల్ వర్క్ అవుతుందా? ఒక రోజుకి 8 వర్క్స్ చేస్తాడు. టోటల్ 13 రోజుల్లో కంప్లీట్ చేయగలడు. సో, అదేమవుతుంది? టోటల్ వర్క్ అవుతుంది. అయితే ఈ టోటల్ వర్క్‌ని ఏ, బి ఇద్దరు కలిసి చేయాలంట. ఏ, బి ఇద్దరు కలిస్తే ఎంత వర్క్స్ చేస్తారు? 13 వర్క్స్ చేస్తారు. సో, ఈ టోటల్ వర్క్‌ని వీళ్ళిద్దరూ కలిసి చేస్తే 13 వర్క్ చేస్తారు. ఎన్ని రోజుల్లో చేస్తారు? 8 రోజుల్లో చేస్తారు. ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఎ పర్సన్ సేవ్స్ ఆర్% ఆఫ్ హిస్ ఇన్‌కమ్. సో, పర్సన్ ఏం చేస్తున్నాడు? ఆర్% సేవ్ చేస్తున్నాడంట. హిస్ ఇన్‌కమ్ ఇంక్రీజెస్ బై 22%, ఎక్స్‌పెండిచర్ ఇంక్రీజెస్ బై 16% అండ్ సేవింగ్స్ ఇంక్రీజెస్ బై 40%. అన్ని పర్సెంటేజ్‌లు వాడే ఇచ్చాడు. ఎంత పర్సెంటేజ్ పెరిగిందో. సో, ఇప్పుడు మీరు మిక్సర్ అండ్ అలిగేషన్ మోడల్‌లో చేయొచ్చు. సో, ఇక్కడ మనకి ఎక్స్‌పెండిచర్ ఎంత పెరిగిద్దన్నాడు? సో, ఇది ఎక్స్‌పెండిచరు, ఇదేమో మనకి సేవింగ్స్. మధ్యలో ఇదేమొచ్చిద్దంటే ఇది ఇన్‌కమ్. ఎక్స్‌పెండిచర్ ఎంత పెరిగిద్దన్నాడు మనకి?
16%. సో, ఇది 16% పెట్టుకోండి. మనకి ఇన్‌కమ్ ఎంత పెరిగిద్దన్నాడు? 22. సో, ఇన్‌కమ్ 22. సేవింగ్స్ ఎంత పెరిగిద్దన్నాడు? 40%. ఇప్పుడు మనకి ఈ డిఫరెన్స్ కనుక్కోండి. ఈ డిఫరెన్స్ ఎంత? 18. ఈ డిఫరెన్స్ ఎంత? 4. సో, ఇది 6 గదా! మనకిక్కడ 6 టేబుల్‌లో క్యాన్సిల్ అయితే 3:1. అంటే వీడు ఖర్చు పెట్టేది రూ. 3 అయితే సేవింగ్స్ ఏమో రూ. 1. టోటల్ ఎంత మనకవుతుందప్పుడు? రూ. 4. సో, రూ. 4లో ఒక భాగం ఎంతవుతుంది? 1/4 అంటే 25% అవుతుంది. ఏంటిది? వీడి సేవింగ్స్. సో, వాడేం అడుగుతున్నాడు? సేవింగ్స్ ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు. 25%. నెక్స్ట్ క్వెషన్. మన దగ్గర ఒక టార్పీజియం ఉంది. ఆ టార్పీజియంకి ఏబీసీడీ పారలెల్ ఉంటాయంటున్నాడు. ఏబీ ఇచ్చాడు, సీడీ ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడంటే ఫైండ్ ద ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ, ఏసీడీ రేషియో. సో, ఈ ప్రాబ్లమ్ కూడా మనకి రిపీట్ అవుతున్నాయి. టార్పీజియం మీద కూడా మీకు మోడల్స్ వస్తున్నాయన్నమాట. ఇది ఒక టార్పీజియం. సారీ ట్రెపీజియం. ఇది మనకి ట్రెపీజియం. ఇక్కడ మనకి ఏబీ ఎక్కువుందా? సీడీ ఎక్కువుందా? అంటే ఏబీ ఎక్కువుంది. సో, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇక్కడ మనకి ఏబీ ఎంత అంటే 16, సీడీ ఎంత అంటే మనకి 8. నెక్స్ట్ ఇప్పుడు ఏం అడుగుతున్నాడు మనల్ని? రేషియోస్ అడుగుతున్నాడు. సో, ఇప్పుడు రేషియోస్ అడిగితే ఇక్కడ మీకు క్వెషన్‌లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మీకు హైట్ ఎక్కడి నుంచి ఇటైనా, ఎక్కడి నుంచి ఇటైనా హైట్ సేమే ఉంటుందిగా. ఎందుకంటే 2 ప్యారలల్ గదా! సో, ఇప్పుడు మీకు 2 ప్యారలల్ ఇది హైట్ అయితే హెచ్, ఇది కూడా హైట్ హెచ్చే అవుతుంది. కానీ క్వెషన్‌లో వాడు మనకి హైట్ అడగలేదు. వాడేం అడిగాడంటే మనకి 2 ట్రయాంగిల్‌లు ఏ ట్రయాంగిల్ ఏబీసీ అంటున్నాడు. ఏబీసీ అయితే మీకు ఈ ట్రయాంగిల్ ఇక్కడి నుంచి ఇది ట్రయాంగిల్. సో, ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్‌కి హైట్ ఎందుకు గీసానో చూపిస్తాను మీకిప్పుడు. సో, మీకు ట్రయాంగిల్‌కి ఫార్ములా ఏంటి? 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది ట్రయాంగిల్ ఫార్ములా. సో, 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇది ఫార్ములా. ఇక్కడ మనకి ఏబీసీకి ఏమవుతుంది మనకి? 1/2 ఇంటూ ఇక్కడ మనకి ఏబీసీ టు ఏసీడీ ఇదేగా రేషియో అడిగింది. 1/2 ఇంటూ బేస్ ఎంత మనకి 16, హైట్ ఎంత మనకి హెచ్. ఈ రేషియో టు మనకిప్పుడు ఏసీడీ, ఏసీడీకి సో, దీనికి హైట్ ఎంత అవుతుంది మనకి? సో, దీనికి హైట్ ఎంత అవుతుందంటే, దీనికి హైట్ కూడా సేమే అవుతుంది మనకి. సో, ఈ ట్రయాంగిల్‌కి హైట్ కూడా సేమే అవుతుందంటే మనకి 1/2 ఇంటూ 8 ఇంటూ హెచ్. సో, ఈ ట్రయాంగిల్‌కైనా హైట్ సేమే వస్తుంది మీకు. సో, ఇక్కడ హైట్ మీకు ట్రయాంగిల్ దాటి బయటొచ్చినా గాని మీకు ఎక్స్‌టెన్షన్ కిందొస్తుందనమాట. ఇక్కడ మీకు 1/2, 1/2 క్యాన్సిల్. ఇదేమో మనకి 2 టైమ్స్. సో, ఇక్కడ రేషియో ఎంతొస్తుందంటే 2:1 ఆప్షన్ బి మన ఆన్సర్. సో, ఇంతే. ఈ ప్రకారం తీసుకుంటేనే మీకు ఫాస్ట్‌గా అవుతుంది ఎగ్జామ్ హాల్‌లో. నెక్స్ట్ క్వెషన్. x+1/x ఇచ్చాడు. మనకేమో x³ - 1/x³ అడుగుతున్నారు. సో, x³ - 1/x³ కావాలంటే మీరు x-1/x కట్టాలి. సో, x-1/x కావాలంటే ఇక్కడ నేనేం చేయొచ్చు ఇది x+1/x ఉందా? ఇది స్క్వేర్ అనుకుంటే ఈ వాల్యూ ఎంతవుతుంది? 20. మరిప్పుడు x-1/x హోల్ స్క్వేర్ ఈ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? సో, ఈ టోటల్ స్క్వేర్‌లో నుంచి నేనేం చేయాలంటే 4 తీసేయాలి. ఈ ఫార్ములా ఎలా వచ్చిద్దంటే మనకి ఇక్కడ మనకి a+b హోల్ స్క్వేర్ తీసుకోండి. ఇదెంత? a² + b² + 2ab. ఇప్పుడు మనకి a - b హోల్ స్క్వేర్ తీసుకోండి. a² + b² - 2ab. ఇప్పుడు ఈ -2abకి నేను +4ab రాశాననుకోండి. ఆ ఫార్ములా ఏమవుతుంది? దీనికి కనక ఈ వాల్యూకి కనుక నేను +4ab రాస్తే ఆ వాల్యూ ఏమవుతుందంటే నాకు ఈ ఫార్ములాకి సమానం అవుతుందా? సో, ఈ వాల్యూ ఒక్కటి రాయడం వల్ల. సో, ఇక్కడ కూడా మనం చేసిందేందంటే ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ రావాలనుకోండి. సో, ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ రావాలనుకోండి -4ab రాస్తామనమాట. సో, నాకు ప్లస్ వాల్యూలున్నాయి కాబట్టి ఇక్కడ x+1/x నేను ఇందులో నుంచి ఏం చేస్తాను? ఒక 4 తీసేస్తాను. అప్పుడు నాకు ఈ వాల్యూ వచ్చేస్తుంది. కానీ నాకు కావాల్సింది స్క్వేర్ గాదు. నాకు కావాల్సిందేందంటే
ఎక్స్ మైనస్ 1/x అంటే √16. ఈ వాల్యూ ఎంత? 4. సో నాకు ఈ వాల్యూ వచ్చేసింది. నాకు కావాల్సింది ఈ వాల్యూ కావాలి. ఫార్ములా ఏమవుతుందంటే మనకి a³ + 3a. సో ఏ వాల్యూ ఎంత మనకి? 4. 4³ ప్లస్ 3 × 4. ఇది 64 + 12 76 మన ఆన్సర్. ఆప్షన్ సి. సో ఈ ఫార్ములాలు జాగ్రత్తగా చూసుకోండి. x + 1/x, x - 1/x. నెక్స్ట్ క్వెషన్. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 at 10% per annum for 1 year. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ఈ ప్రాబ్లమ్ డైరెక్ట్‌గానే చేయొచ్చు. 10% సంవత్సరానికి హాఫ్ ఇయర్లీ అంటే ఎంత అవుతుంది? 5% అవుతుంది. 5,000 మీద 5% అంటే 250. అసలు మీద మళ్ళీ 250. 250 మీద 5% అంటే ఎంత అవుతుంది? 12.5. ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తేనే పెట్టేయొచ్చు. ఆప్షన్ సి మన ఆన్సర్. లేదు నాకు నార్మల్‌గా కనుక్కుంటానంటే మీకు 5% 5% అంటే 5 + 5 + 5 × 5 / 100. ఇది ఎంత అవుతుంది? 10.25%. దాని మీద 10.25% కట్టేస్తే మీకు ఆప్షన్ సి వస్తుంది. నెక్స్ట్ క్వెషన్. ఎ సాలిడ్ కోన్ ఆఫ్ రేడియస్ ఆర్ హైట్ h అండ్ స్లాంట్ హైట్ l ఈస్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ 8 ఐడెంటికల్ కోన్స్. సో ఇప్పుడు ఒక కోన్ ఉంది నా దగ్గర. ఇక్కడ కోన్ అంటే మనం ఇది కోన్ అవుతుంది మనకి. సో ఈ కోన్ ఉంది. ఈ కోన్‌ని ఏం చేశాడంటే వాడు కరిగిచ్చేసి 8 కోన్‌ల కింద మార్చేసాడు. సో 8 కోన్‌ల కింద మార్చేసాడు. ఇంతకుముందు ఇది రేడియస్ r అయితే ఇప్పుడు రేడియస్ ఎంత అంటే r/2. సో ఇప్పుడు ఇంతకుముందు రేడియస్ r అయితే మనకు r/2 అంటే ఇక్కడ వాల్యూమ్ సేమ్ అవుతుందా? 1/3 πr² h కోన్‌కి ఫార్ములా. ఇక్కడ మనకి 8 కాబట్టి 8 × 1/3 × πr² అంటే ఎంత ఇక్కడ మనకి r/2 కదా! సో r/2 హోల్ స్క్వేర్ అంటే r² / 4 అవుతుంది. ఇక్కడ నాకు h ఎంతో తెలుసా అంటే తెలీదు. సో ఇక్కడ నేను ఇది క్యాపిటల్ H పెట్టుకోండి. ఇది స్మాల్ h పెట్టుకోండి. ఇక్కడ r² π/3. ఇక్కడ r² π/3 రెండు క్యాన్సిల్. ఇది ఎన్ని సార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. సో క్యాపిటల్ H = 2h. సో ఇప్పుడు నాకు స్మాల్ సిలిండర్‌లకి స్మాల్ కోన్స్ కదా! స్మాల్ కోన్స్‌కి హైట్ ఎంత అవుతుందంటే h/2 అవుతుంది. ఇప్పుడు నన్నేమడుగుతున్నాడు? టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 8 స్మాలర్ కోన్స్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఎంత అంటే πrl. సో ఇప్పుడు 8 × π × r అంటే ఎంత నాకు? r/2. ఇక్కడ నాకు l అంటే l కింద రాసుకుందాం. ఇక్కడ నాకు ఎన్ని సార్లు పోతుంది ఇది? 4 సార్లు పోతుంది. సో 4πrl అవుతుంది. సో 4πrl వచ్చేది నాకు ఆప్షన్ సి. ఇక్కడ మనకిది ఇక్కడికొస్తుంది గదా! సో ఇక్కడ రేడియస్ r ఇది. ఇక్కడ హైట్ ఎంత? h. మరిప్పుడు ఇంతకుముందు మనకి ఇది ఎంత ఉండిద్దంటే l ఉండిద్ది. ఇప్పుడు మనకి r/2 ఇది h/2 అయితే ఇక్కడ మనకి l ఎంత అవుతుండిద్ది? సో l ఎంత అవుతుండిద్దంటే ఇది కూడా l/2 అంటే ఇది l/2 వచ్చిద్ది. ఇది 2 సార్లు పోతే ఆప్షన్ బి అవుతుంది. ఆప్షన్ సి కాదు. ఇది కూడా చేంజ్ అవుతుంది మీకు. సేమ్ ప్రపోర్షన్స్‌లో వస్తాయి. నెక్స్ట్ క్వెషన్. The breadth of a rectangle is 16 centimeter and its length is the mean proportion between 9 centimeter and 16 centimeter. సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములాని అడిగాడా? లేదు. పెరిమీటర్ అడిగాడు. సో పెరిమీటర్ అంటే మనకి ఎల్, బి ఈ రెండిటికి ఇంటూ 2 చేయండి. ఇది అవుతుంది. మనకి బి ఇచ్చేసాడు ఎంత? 16. అయితే మనకి లెంత్ ఏమంటున్నాడంటే వీటికి మీన్ ప్రపోర్షన్ కట్టమంటున్నాడు. మీన్ ప్రపోర్షన్ అంటే ఏమవుతుంది? వీటికి స్క్వేర్ రూట్. సో 9 × 16 ఎంత? 144. స్క్వేర్ రూట్‌లో నుంచి బయటకొస్తే 12. ఇక్కడ మనకి 2 ఇంటూ లెంత్ ఎంత? 12. బ్రెడ్త్ ఎంత మనకి? 16. సో ఇది 28. 28 × 2 56. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్. ఏబీసీ ఇన్వెస్టెడ్ 10,000 ఈచ్. సో ఈ మోడల్స్ కూడా మీకు ఆల్మోస్ట్ ప్రతి షిఫ్ట్‌లోనూ ఒక క్వెషన్స్ వస్తున్నాయి. ఏబీసీ ఇన్వెస్టెడ్ 10,000 ఈచ్ ఇన్ ఎ బిజినెస్ ఆఫ్టర్ 4 మంత్స్. సో ఇక్కడ మనకి ఒక్కొక్కళ్ళు 10,000. సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 10,000 పెట్టారు. 4 నెలల తర్వాత ఏ ఏమో 3,000 విత్‌డ్రా చేసాడు. బి ఏమో 4,000 విత్‌డ్రా చేసాడు. కానీ సి ఏం చేసాడంటే ఇన్వెస్ట్ చేసాడు. అంటే యాడ్ చేయాలి వీడియి.
ఎంత యాడ్ చేశాడు వీడు? 3000 ఎక్స్‌ట్రా యాడ్ చేశాడు. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ అట్ ద ఎండ్ ఆఫ్ 1 ఇయర్ వాస్ 65,600. సో, వీడికి 65,600 వచ్చినాయంట టోటల్ ప్రాఫిట్. వాట్ వాస్ షీస్ షేర్ ఆఫ్ ది ప్రాఫిట్? సో, షీ యొక్క భాగం ఎంత అని అడుగుతున్నాడు. వీళ్ళందరూ 10,000, 10,000, 10,000 ఇన్వెస్ట్ చేశారు. మొదటి 4 నెలలు అందరికీ సమానం. మొదటి 4 నెలలు. ఆ తర్వాత ఏం చేశారు? మొదటి 4 ఏళ్ళు ఎళ్ళిపోయిన తర్వాత ఏ ఏమో 3,000 విత్‌డ్రా చేశాడు. మిగిలిందెంత మనకి? 7,000. ఈ 7,000 మీద 8 నెలలొచ్చిద్ది. ఇక్కడ మనకి బి ఏమో 6,000 4,000 విత్‌డ్రా చేశాడు. అంటే 6,000 మిగులుతుంది. సో, 6,000 ఇంటూ 8 నెలలు. ఇక్కడ మనకి సి ఏం చేశాడు? సి 3,000 యాడ్ చేశాడు. అంటే ఎంత అవుతుంది? 13,000. సో, 13,000 ఇంటూ ఇక్కడ మనకి 8 నెలలు, 8 నెలలు. ఇక్కడ మీరేం చేయొచ్చంటే అన్నిటికి సున్నాలు కామన్ ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు కొట్టేసేయండి. అన్నిటికి 3 సున్నాలు. కాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మనకి 40 ప్లస్ 56, 96. ఇక్కడ మనకి 40 ప్లస్ 48, 88. ఇక్కడ 40 ప్లస్ ఇక్కడ మనకు 104. 40 ప్లస్ 104 అంటే 144. ఇక్కడ మనకి ఇంకేమన్నా క్యాన్సెల్ అయ్యేవి ఉన్నాయంటే మొత్తం 8 టేబుల్‌లో పోతాయి. సో, 8 టేబుల్‌లో ఇక్కడ మనకి 12 సార్లు. ఇది 11 సార్లు. 8 ఒకట్ల 8, 64 అంటే 18 సార్లు పోతుంది. సో, ఇక్కడ టోటల్ ఎంత అంటే 65,600. సి భాగం ఎంత అంటే 18. టోటల్ ఎంత? ఇక్కడ మనకి టోటల్ ఎంత అవుతుంది? 30, 41. 41 టేబుల్‌లో క్యాన్సెల్ చేసేయండి. 41లో 41. బ్యాలెన్స్ ఎంత అంటే 246 అంటే 6 సార్లు పోతుంది. 1600. 18 ఇంటూ 16. సో, 18 ఇంటూ 16 చేస్తే మీకిక్కడ 6 ఇంటూ 8 చేస్తే ఇక్కడ 8 రావాలి. 2 సున్నాలు పక్కన 8 రావాలి. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. 3/5 ప్లస్ 2/3. క్రాస్ మల్టిప్లై చేయండి. 9 ప్లస్ 10 డివైడెడ్ బై 15. 19 డివైడెడ్ బై 15. నెక్స్ట్ క్వెషన్. ఇన్‌కమ్ ఈస్ 91,700. సో, ఈ మోడల్ సేమ్ ఇయే మోడల్ రిపీట్ అవుతున్నాయి. సో, ఇప్పుడు ఇలాంటివి ఇచ్చితే మీరు ఇవన్నీ చేసుకోకుండా డైరెక్ట్‌గా ఏం చేస్తారంటే ఇన్‌కమ్ 100 అనుకోండి. సో, ఇన్‌కమ్ 100% కాబట్టి 100 అనుకుంటాం. సేవింగ్స్ ఎంత అంటున్నాడు? 40. సేవింగ్స్ 40 అయితే వాడు ఖర్చు పెట్టిందెంత? 60 ఖర్చు పెట్టినట్టు. ఇఫ్ హిస్ ఇన్‌కమ్ ఇంక్రీజెస్ బై 22%. ఇన్‌కమ్ ఏమవుతుంది మనకి? 22% పెరిగింది. అంటే ప్లస్ 22 అవుతుందా? అయితే ఎక్స్‌పెండిచర్ ఎంత అన్నాడు? 35% పెరిగిందన్నాడు. సో, 6 ఇంటూ 35 అంటే 180 ప్లస్ 30 210 అంటే మనకి 21 పెరిగినట్టు. ఇక్కడ మనకి ఎక్స్‌పెండిచర్ కాబట్టి అది తీసేయాలి. అంటే ఇంతకుముందు రూ. 22 అనేది మనకి ఇన్‌కమ్ పెరిగిందంటే అందులో ఖర్చు పెట్టిందెంత? 21. ఓవరాల్‌గా వాడికి ఎంత పెరిగినట్టు సేవింగ్సు? 1 పెరిగినట్టు. 100 మీద 1 అంటే ఎంత అవుతుంది? 1% అవుతుంది. 1% పెరిగిందంటే టోటల్ ఇన్‌కమ్ మీద ఎంత పెరిగినట్టు? రూ. 917 పెరిగినట్టు. సో, డైరెక్ట్‌గా అయిపోయింది. ఎంత సింపుల్‌గా ఉందో చూడండి. మీరు అలా కాకుండా అమౌంట్‌లు తీసుకొని చేశారంటే ఈ టైప్ ప్రాబ్లమ్‌లో మీకు ఎట్లేదన్నా ఎగ్జామ్ హాల్‌లో 2 మినిట్స్ అన్నా పడుతుంది. ఈ ప్రొసీజర్‌లో చేశారనుకోండి ఫాస్ట్‌గా ఒక 20, 30 సెకన్‌లో చేసేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్. ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈస్ 20 మీటర్ మోర్ దెన్ ఇట్స్ బ్రెత్. సో, ఇది సింపుల్ ప్రాబ్లమే. కాకపోతే మీరు క్వెషన్ అర్థం చేసుకోవాలి మెన్సురేషన్‌లో. ఇది ఒక రెక్టాంగిల్ ఉంది. సో, ఇది ఒక రెక్టాంగిల్. ఈ రెక్టాంగులర్‌లో వాడేమంటున్నాడంటే లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈస్ 20 మీటర్ మోర్ దెన్ ఇట్స్ బ్రెత్. సో, ఇప్పుడు మనకి ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది. ఆ రెక్టాంగులర్ ఫీల్డ్‌కి లెంత్ ఎంత అంటున్నాడంటే 20 మీటర్ మోర్ దెన్ ఇట్స్ బ్రెత్ అంటున్నాడు. సో, ఇప్పుడు లెంత్ గనక నేను ఎక్స్ అనుకుంటాను. సో, లెంత్ ఎక్స్ అయితే సో, బ్రెత్ ఎక్స్ తీసుకోండి. సో, ఇది ఎక్స్ తీసుకుంటే మనకి లెంత్ ఎంత అవుతుందంటే దీని మీద 20 మీటర్లు. సో, ఇది ఎంత అవుతుందంటే ఎక్స్ ప్లస్ 20 అవుతుంది. ద పాత్ ఆఫ్ విడ్త్ ఈస్ 2 మీటర్ కన్‌స్ట్రక్టెడ్ అరౌండ్ ఔట్‌సైడ్ ద ఫీల్డ్. సో, ఇది ఫీల్డ్ దీనికి బయట. సో, దీనికి బయట అంటే ఇది విడ్త్. సో, ఈ విడ్త్ ఎంత అవుతుంది అంటున్నాడంటే 2 మీటర్లు అని చెప్పాడు. సో, ఇది ఎంత అన్నాడు? 2 మీటర్లు. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద పాత్ ఈస్ 176 సెంటీమీటర్. ఇప్పుడు ఇదుంది కదా!
సో, ఇక్కడ మనకి ఇదుంది కదా మధ్యలో ఈ పాత్ కింద. సో, అది ఎంత అంటున్నాడంటే ఏరియా 176. సో, 176 అయితే వాడు పెరిమీటర్ ఆఫ్ ఔటర్ బౌండరీ. సో, బయటుండే దానికి పెరిమీటర్ ఎంత అని అడుగుతున్నాడు. సో, ఇప్పుడు మనకి ఏరియా అంటే ఎప్పుడు ఇలా ఇది తీసుకోవాలి మనం ఫస్ట్ సింపుల్‌గా చేసుకోవడానికి. ఇలా కట్ చేసుకోవచ్చా మనం? సో, ఇప్పుడు ఇలా చేసుకున్నామనుకోండి, మనకి ఈ బయట ఏరియా, ఈ ఫెన్సింగ్ వచ్చే ఈ బుడ్డ విడ్త్ వచ్చే ఏరియా ఉంది కదా! ఆ ఏరియా ఇచ్చాడు ఎంతంటే 176. నాకేం తెలుసు 2 మీటర్ విడ్త్ అని తెలుసు. ఇప్పుడు ఇటు 2 మీటరే, ఇటు 2 మీటరే ఉంటుంది. ఇది 2 మీటరే, ఇది 2 మీటరే. ఇలాంటి ఎన్ని ముక్కలుంటాయి మనకి? కార్నర్‌లో 4, 4 ముక్కలున్నాయి. సో, ఇప్పుడు మనకి 2 ఇంటూ 4 ఇక్కడ 2 అవుతుందా? 2 స్క్వేర్ అవుతుందా? అంటే 2 స్క్వేర్. ఎందుకంటే దీని ఏరియా కదా! మనకి టోటల్ ఏరియా ఇచ్చాడెంత 176. సో, ఈ 4 ముక్కల ఏరియా ఎంత నాకు 2 స్క్వేర్ అవుతుంది. 4 కాబట్టి ఇంటూ 4 ప్లస్ ఇప్పుడు ఇలాంటి రెక్టాంగిల్ ఇక్కడొక రెక్టాంగిల్ ఉంది. ఇక్కడొక రెక్టాంగిల్ ఉంది. సో, ఈ రెక్టాంగులర్‌కి ఒక సైడ్ ఎంత? ఒక సైడ్ ఎంత అంటే x. ఇంకో సైడ్ ఎంత అంటే 2. సో, ఇప్పుడు నాకెంత అవుతుంది ఇక్కడ 2x అవుతుంది. ఇక్కడొక రెక్టాంగిల్ ఉంటుంది. సేమ్ ఇటు సైడ్ కూడా ఇదే రెక్టాంగిల్ ఉంటుంది. సో, ఇంటూ 2 ప్లస్ ఇక్కడ నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి. సో, ఒక సైడ్ ఎంత అంటే x+20. ఇంకో సైడ్ ఎంత అవుతుంది 2 మీటర్. సో, ఇదెంత నాకు x+20 ఇదెంత నాకు 2 మీటర్. సో, ఇక్కడ నాకు 2 ఇలాంటివి ఎన్నున్నాయి? ఇక్కడొకటుంది, ఇక్కడొకటుంది. సో, ఇక్కడ ఇంటూ 2 ఇవంతా యాడ్ చేస్తే ఎంతవుతుంది? 176 అవుతుందా? సో, 176 అవుతుంది. నాకిక్కడ మీరు మొత్తం చూసుకున్నారంటే 4 కామన్ వస్తుంది. ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4. సో, 4తో కామన్ వస్తుంది కాబట్టి 4 4లు 16 అంటే 4. 44 ఈక్వల్ టు ఇదెంత 4 ప్లస్ x+20. ఇక్కడ నాకు మిగిలిందెంత 2x. ఇక్కడ 24 అటుకు పోతే ఎంతవుతుంది? -24. సో, అది 44లో 24 తీస్తే 20. x వాల్యూ వచ్చేసింది ఎంత? 10. సో, x వాల్యూ 10 వచ్చింది. వాడేమడుగుతున్నాడు? పెరిమీటర్ ఆఫ్ ది ఔటర్ బౌండరీ పాత్. సో, ఇప్పుడు నీకు లోపల భాగం x+20 అయితే బయట భాగం ఎంతవుతుంది? x+24 అవుతుంది. x+24 అంటే ఎంత? 34. ఇప్పుడు లోపల భాగం x అయితే ఇటొక 2 మీటర్, ఇటొక 2 మీటర్ పెరిగితే ఇది ఎంతవుతుంది? x+4. x+4 అంటే ఎంత? 14. సో, ఇక్కడ నీకెంతవుతుందంటే 34 + 14 ఇంటూ 2 అంటే ఎంత? 48 ఇంటూ 2 96 మీటర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 1 - tan A హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 - cot A హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఎంత? సో, ఇక్కడ నాకు పై వాల్యూ అలాగే ఉంచేసి కింద వాల్యూ మార్చుకుంటాను. సో, 1 - tan A కింద రాసుకోవచ్చా? cot A అంటే ఎంత? 1 / tan A. సో, దీన్ని నేను ఎలా రాసుకోవచ్చంటే tan A - 1 డివైడెడ్ బై tan A హోల్ స్క్వేర్ అవుతుందా? సో, ఇలా వస్తే నాకు పైనేముంది 1 - tan A ఉంది. సో, ఇప్పుడు నేనేం రాసుకోవచ్చు దీన్ని సేమ్‌గా 1 - tan A డివైడెడ్ బై tan A హోల్ స్క్వేర్ ఇలా కూడా రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు. సో, ఇప్పుడు మీకు -2 హోల్ స్క్వేర్‌ని మీరేం చేయొచ్చు 2 స్క్వేర్ కింద కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ ఉన్నా లేకపోయినా దాన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మీకు? స్క్వేర్ చేస్తే మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ఇక్కడ మీరు మైనస్ కామన్ తీసుకోండి. మైనస్ కామన్ తీసుకుంటే ఏమవుతుందప్పుడు? ఇక్కడ tan A - 1 కాస్త 1 - tan A అవుతుంది. స్క్వేర్ చేసినప్పుడు మీకు మైనస్ పోతుంది కాబట్టి ఇక్కడ మీరు మైనస్ రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. సో, ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మైనస్ రాయకుండా డైరెక్ట్‌గా చేయొచ్చు. సో, ఇక్కడ ఈ వాల్యూ ఎంతవుతుందప్పుడు? 1 - tan A హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ ఈ వాల్యూ ఎంత మనం తీసుకుంది? 1 - tan A పైన న్యూమరేటరు ఇది హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కింద డినామినేటర్ tan A స్క్వేర్ అలా రాసేయండి. ఇక్కడ tan A హోల్ స్క్వేర్. ఇది క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ 1. సో, ఇది రివర్స్ అవుతుంది. రివర్స్ అయినప్పుడు tan స్క్వేర్ A ప్లస్ 1. tan స్క్వేర్ A ప్లస్ 1 అంటే సీకంట్ స్క్వేర్ A. ఆప్షన్ సి నా ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. 49A స్క్వేర్. సో, 49A స్క్వేర్ మైనస్ B ఈక్వల్ టు ఇది ఎలా ఉంది నాకు?
ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగుందా? సో, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 49 ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1/2 ఇంటూ హోల్ స్క్వేర్ అంటే 1/4 అవుతుంది. సో, ఇక్కడ 49 ఏ స్క్వేర్, 49 ఏ స్క్వేర్ క్యాన్సల్. మైనస్ బి ఈక్వల్ టు మైనస్ 1/4 అంటే బి వాల్యూ ఎంత అవుతుంది? 1/4. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ మనకి 4a 8 ఇచ్చారు. ఇది డివిజిబుల్ బై 16 అంటున్నాడు. సో, డివిజిబుల్ బై 16 అంటే నాకేం తెలుసంటే ఇక్కడ 1 పెట్టుకుంటాను. వాడేం అడుగుతున్నాడు? మినిమమ్ పాసిబుల్ వాల్యూ అడుగుతున్నాడు. సో, మినిమమ్ పాసిబుల్ వాల్యూ మీకు లాస్ట్‌లో ఏమొస్తుంది? 8 రావాలి. లాస్ట్‌లో 8 రావాలంటే మీరు 16 టేబుల్‌లో 8 చేసినప్పుడు మీకొస్తుంది. ఎంత ఇది? 108. సో, ఇప్పుడు 108 అంటే మీకిక్కడ దీనికొక 160 యాడ్ చేస్తా. అప్పుడు ఇదెంతవుతుంది? 268. ఇది పోతుందా అంటే పోతుంది. అంటే ఇక్కడ మీకు ఏ వాల్యూ ఎంత రావాలి? మినిమమ్ వాల్యూ అంటే 2. సో, నాకు 108 పోతుందని తెలుసు. 108 పోతుందని తెలిస్తే 16 టేబుల్‌లో 16 పదులెంత? 160. సో, 160 పోతుంది. 108 పోతుంది. 2 కలిపితే 268 అది కూడా పోతుంది కదా మీకు. సో, ఇలా చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ క్వెషన్. ఫైండ్ ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 12, 24, 45, 60 లీవ్స్ ద సేమ్ రిమైండర్ 2 ఇన్ ఈచ్ కేస్. ప్రతి నంబర్‌లో నుంచి 2 తీసేసేయండి. ఈ వాల్యూ ఎంతవుతుంది? 9716. రిమైండర్ 2 అంటే అందులో నుంచి మెయిన్ వాల్యూలో నుంచి 2 తీసేసేయడం. ఇక్కడ ఇది ఎంతవుతుంది? 9718, 9720. చూడగానే పెట్టేయొచ్చు. ఆప్షన్ డి మన ఆన్సర్. ఎలా చేయొచ్చంటే ఇక్కడ 60 ఉంది కదా! సో, ఇక్కడ మీకు 60 అంటే 10 టేబుల్‌లో పోవాలి. 10 టేబుల్‌లో పోయే ఆప్షన్ ఒకటే ఉంది. నెక్స్ట్ క్వెషన్. ట్రయాంగిల్ డీఈఎఫ్, ట్రయాంగిల్ డీహెచ్ఐ ఆర్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్. సో, 2 సిమిలర్ ట్రయాంగిల్ అంటున్నాడు. మనకి డీఈ ఇచ్చాడు, జీహెచ్ ఇచ్చాడు. సో, ఇప్పుడు మనకి పెరిమీటర్ ఇచ్చాడు ఒకదానికి. అయితే ఏమడుగుతున్నాడు? సమ్ ఆఫ్ ది లెంగ్త్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఈఎఫ్ అండ్ డీహెచ్ ఆఫ్ డీఈఎఫ్ అడిగాడు. సో, ఇప్పుడు మీరు ప్రాపర్టీస్ ఏమొస్తాయంటే మీకు 2 సిమిలర్ ట్రయాంగిల్ ఇచ్చేసాడనుకోండి. మీకు సైడ్ బై సైడ్ ఈక్వల్ టు పెరిమీటర్ డివైడెడ్ బై పెరిమీటర్ అవుతుంది. అలాగే సైడ్ బై సైడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏరియా డివైడెడ్ బై ఏరియా అవుతుంది. ఈ 2 ఫార్ములాలు సిమిలర్ ట్రయాంగిల్‌కి గుర్తుపెట్టుకోవాలి. ఏరియాకైతే స్క్వేర్ అవుతుంది. పెరిమీటర్‌కైతే సైడ్ బై సైడ్ రేషియో సేమ్ అదే రేషియోలో పెరిమీటర్ ఉంటుంది. ఇక్కడ మనకు పెరిమీటర్ కాబట్టి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ డీఈ ఇచ్చాడు. సో, ఇక్కడ డీఈ వచ్చిందంటే సేమ్ ప్లేస్‌లో ఇక్కడ ఏమొస్తుంది? జీహెచ్. అంటే మనకి డీఈ, జీహెచ్ అంటే ఎంత? 64 డివైడెడ్ బై 24. సో, ఇది ఈక్వల్ టు ఇక్కడ నాకు ఏమిచ్చాడు? పెరిమీటర్ ఇచ్చేసాడు జీహెచ్ఐది. సో, జీహెచ్ఐది అంటే ఇక్కడ నేను డీఈ తీసుకున్నాను. సో, ఇక్కడ నేను డీఈ తీసుకుంటే ఇక్కడ నాకు ట్రయాంగిల్ డీఈఎఫ్ పెరిమీటర్ రావాలి. ఇక్కడ నాకు జీహెచ్ఐ పెరిమీటర్ తెలుసు కాబట్టి ఇక్కడ నేను ఎక్కడ రాస్తాను? ఇక్కడ రాస్తాను. ఇక్కడ నాకు పెరిమీటర్ ఆఫ్ డీఈఎఫ్ ఇదొస్తుంది. ఇది ఎన్ని సార్లు? 3 సార్లు. సో, ఇప్పుడు నాకు పెరిమీటర్ ఎంత అవుతుంది? 3 ఇంటూ 64 అంటే 192 అవుతుంది. సో, ఇదేమవుతుంది నాకు? పెరిమీటర్ అవుతుంది. సో, పెరిమీటర్ ఆఫ్ డీఈఎఫ్. సో, పెరిమీటర్ ఆఫ్ డీఈఎఫ్ వచ్చేసింది నాకు. వాడేమడుగుతున్నాడు? 2 సైడ్‌లు నన్ను కనుక్కోమంటున్నాడు. ఎంత? ఈఎఫ్, ఎఫ్‌డి ఎంత అని అడుగుతున్నాడు. టోటల్ ఏమో 192. ఇందులో 64 తీసేసేయండి. ఎంతవుతుంది? 128. మిగిలిన 2 సైడ్‌లు ఎంతవుతాయంటే 128. 3 సైడ్‌లేమో 192. ఒక సైడ్ 64. మిగతా 2 సైడ్‌లు ఎంతవుతాయి? ఇందులో నుంచి ఈ సైడ్ తీసేసేయడమే. సో, ఇంతటితోటి ఈ వీడియో అయిపోయిందనమాట. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అప్‌కమింగ్ వీడియోస్ కూడా మీకు హెల్ప్ అవుతుందనమాట. అలాగే వీటికి సంబంధించిన పీడిఎఫ్‌లన్నీ నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి.